అమ్మవారి యొక్క 91వ నామం కుల సంకేత పాలిన్యై నమః. అంటే కుల సంబంధమైన ఏర్పాట్లన్నింటినీ పాలించున్నది. అంటే కుల విద్య అంటే ఏమిటి? కౌల విద్యకు సంబంధించిన రహస్యాలను కూడా రక్షించున్నది. కుల సంబంధమైన వృత్తి ప్రవృత్తి రహస్యాలు సమసిపోకుండా తరతరాలుగా వచ్చున్నట్లు కాపాడునది అనే అర్థాలు కూడా చెప్పుకోవచ్చట. అంటే ఇక్కడ కూడా కుల అనే పదానికి మామూలుగా చెప్పుకునే అర్థం చెప్పుకుంటే కులధర్మాలను, వర్ణధర్మాలను, ఆశ్రమ ధర్మాలను, వంశధర్మాలను వారి వారి కులాలను బట్టి ఆచరించున్నట్లుగా పరిపాలించున్నదని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవాలి. ప్రస్తుత సందర్భాన్ని బట్టి కుల అనే పదాన్ని కుండలిని యోగపరంగా చెప్పుకుంటే కుల లేదా కౌలాచార సంబంధ రహస్యాలను రక్షించున్నది అని అర్థం చెప్పుకోవాల్సి వస్తుంది. కుల అంటే కుల పథానికి లేదా కుల మార్గానికి లేదా సుషుమ్నా మార్గానికి సంబంధించినటువంటి సూర్యుడు 1, చంద్రుడు 2, అగ్ని 3, 4 మూలాధారాది చక్రాలు 5. అంటే పృథివీ మొదలు పంచభూతాలు ఇవన్నీ కూడా వస్తాయి దీనిలో. వీటన్నింటినీ కూడా పోషిస్తూ శాసిస్తూ పాలించేది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి. ఈ సంకేతాలు కుల మార్గానికి మైల్ స్టోన్స్ లాంటివి, అంటే మైలురాళ్ళు లాంటివి. ఇప్పుడు మనం పూజ చేసుకునేటప్పుడు కూడా ఇష్టదేవత ఏ నమః, కులదేవత ఏ నమః, స్థానదేవత ఏ నమః, వంశాచారాలను బట్టి అనూచానంగా వాళ్ళ పరంపరలో వస్తున్న ఆచారాలను బట్టి వాళ్ళు ఆచరించుకుంటూ ఉంటారుగా. అటువంటి వాటిని కూడా రక్షిస్తూ అవి సమసిపోకుండా కూడా అవి కొనసాగేటట్లు చేస్తూ ఉంటుందన్నమాట అమ్మవారు. అంటుంటారుగా ఒక్కొక్కరు మా ఇలవేలుపు రేణుకాదేవిని ఒకరంటారు, మా ఇలవేలుపు శ్రీ వెంకటేశ్వరుడు అని అంటూ ఉంటారు. ఎవరి ఇష్టదేవతను వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వాళ్ళ తాత ముత్తాతల నుంచి అనూచానంగా వస్తున్నటువంటి ఆ ఆచారాలని అమ్మవారు రక్షిస్తూ వాటిని అనుగ్రహిస్తూ ఉంటుందన్నమాట. కుల సంకేత పాలిని. సంకేత అంటే వాళ్ళు చేసుకునే ఏర్పాట్లను పాలించున్నది. కుల సంబంధమైన ఏర్పాట్లను పాలిస్తూ ఉంటుందన్నమాట. ఆ కుల ధర్మాలను రక్షిస్తూ అది ఆచరిస్తూ ఉన్న కొద్దీ వాళ్ళని చూసి ముచ్చట పడుతూ సంతోషపడుతుంది. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.